పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఈ ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ ప్రత్యర్థి జట్టేదో తెలిసే సమయం ఆసన్నమైంది. సెమీఫైనల్ లాంటి సమరం. గెలిస్తే ఫైనల్స్ కి, ఓడితే ఇంటికి. ఐపీఎల్ 18 లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం. క్వాలిఫైయర్ 2 లో నేడు పంజాబ్ తో ముంబై తలపడనుంది. జోరు మీదున్న ముంబైని అడ్డుకోవడం పంజాబ్ కు సవాల్గా మారింది. ఎలిమినేటర్ లో తిరుగులేని ప్రదర్శనతో ముందంజ వేసిన ముంబై రెట్టించిన ఉత్సాహంతో ఉంటే, క్వాలిఫైయర్ 1 లో ఘోర పరాభవం పంజాబ్ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసింది. జూన్ 1న జరిగే పోరులో 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ను పంజాబ్ ఢీకొట్టింది. ముంబై ఫేవరెట్ గా కనిపిస్తున్నా, తొలి టైటిల్ కోసం ఆరాటపడుతున్నా పంజాబ్ తక్కువ చేయాల్సిన జట్టేమీ కాదు. కానీ టోర్నీ మొదటి నుండి నిలకడైన ప్రదర్శనతో విజయాలు సాధించి టేబుల్ టాపర్ గా లీగ్ దశను ముగించిన క్వాలిఫైయర్ 1 లో పేలవ ప్రదర్శనతో ఎదురైన పరాభవం పంజాబ్ ను వెంటాడుతోంది. మరోవైపు పేలవంగా టోర్నీని మొదలుపెట్టిన అదిరే విజయాలతో ప్లే ఆఫ్ చేరిన ముంబై ఎలిమినేటర్ లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించి జోరు మీద కనిపిస్తుంది. రెండు జట్లలోనూ మ్యాచ్ విన్నర్లకు కొదవేలేని నేపథ్యంలో అహ్మదాబాద్ వేదికగా ఆసక్తికర పోరు ఖాయమైంది. ఐపీఎల్ ట్రోఫీ కల్లా నెరవేరాలంటే పంజాబ్ బాగా పుంజుకోవాల్సిందే. లీగ్ దశలో గొప్పగా రాణించిన తొలి క్వాలిఫైర్లలో బెంగళూరు చేతిలో చిత్తుకోవడం ఆ జట్టు ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసింది. ఇప్పుడు ఆ ఓటమిని మర్చిపోవడం ఆ జట్టుకు చాలా ముఖ్యం. అయితే ఒక్క ఓటమితో పంజాబ్ ను తక్కువ అంచనా వేస్తే పొరపాటు అవుతుంది. మంచి ఆటగాళ్లతో ఆ జట్టు బ్యాటింగ్ చాలా బాగుంటుంది. ఆ టోర్నీలో పంజాబ్ 7 సార్లు 200 పైనే స్కోర్ చేయడం విశేషం. ఓపెనర్లు ప్రియాంష్, పర్ప్ సిమ్రన్ శుభారంభాన్ని ఇవ్వడం పంజాబ్ కు చాలా ముఖ్యం. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ విశేషంగా రాణించిన అనుభవం ముంబైకి సానుకూలం. ప్లే ఆఫ్స్ 21 మ్యాచ్లు ఆడిన ముంబై 14 సార్లు గెలిచింది. అదే సమయంలో పంజాబ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కేవలం 5 సార్లే ప్లే ఆఫ్స్ చేరిన ఆ జట్టు అందులో ఒకటి మాత్రమే గెలిచింది.